హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ క్యాష్. మనందరికీ బిల్ గేట్స్ గురించి తెలిసే ఉంటుంది. బిల్ గేట్స్ గారు 3 లక్షల ఎకరాలకు భూస్వామి అని మీకు తెలుసా? మన మెక్డాల్స్లో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలామంది రుచి చూసే ఉంటారు. రుచికరమైన క్రిప్సీ ప్రైస్ కోసం రసెట్ బార్బాంక్ అనే బంగాళదుంపలను ఎంచుకుంటుంది మెక్డొనాల్డ్స్లో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ను చాలామంది రుచి చూసే ఉంటారు. రుచికరమైన క్రిప్సీ ప్రైస్ కోసం రసెట్ బార్బాంక్ రకం బంగాళదుంపను మెక్డొనాల్డ్స్ ఆ సంస్థ అవుట్లెట్కు దుంపల్ని సమకూర్చేది మరెవరో కాదు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్. అసలు బిల్ గేట్స్కి బంగాళదుంపలకి సంబంధం ఏంటనే కదా మీ ఆలోచన. చూడండి దాని కారణం. బిల్ గేట్స్ ఐటీ నిపుణుడిగా సంపదను సృష్టించి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. తెలుసు కదా మీ అందరికీ. అది సాధ్యమైనంత మందికి ఉపాధినివ్వాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి బిల్ గేట్స్. రైతు కూడా అని చాలా తక్కువ మందికి తెలుసు. సాగు ద్వారాను ఉద్యోగాలు సృష్టించాలనే ఆలోచన ద్వారా చాలామందిని వ్యవసాయం వైపు మళ్లించారు. సొంతంగా అమెరికాలోని 20 రాష్ట్రాల్లో 3 లక్షల ఎకరాలను కొనుగోలు చేశారు. ఆ పొలాల ద్వారా 10,000 మందికి ఉపాధినివ్వాలనుకున్నారు. గేట్స్ తాను పండించే పంటలు ఎప్పటికీ డిమాండ్ ఉండాలని ఓ ప్రణాళిక చేశారు. 35 లక్షల టన్నుల బంగాళదుంపలను పండించాలనుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగాళదుంపలను కొనుగోలు చేసే సంస్థ మెక్డొనాల్డ్స్. ఆ అవుట్లెట్లో అందించే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం రసెట్ బార్బాంక్ రకం బంగాళదుంపలను ఎంచుకుంటారు. భూమిలో నుంచి బయటకు తీసాక ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ బంగాళదుంపల ప్రత్యేకత. లక్షల ఎకరాల్లో వాటిని సాగు చేసి మెక్డొనాల్డ్స్కి అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. గేట్స్ 1,00,000 ఎకరాల్లో క్యారెట్, సోయాబీన్, వరి, మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. పలువురు రైతులు ఆగ్రో స్టార్టప్ల సాయంతో ఏడాదికి 3 సీజన్లలో పంటలను ఉత్పత్తి చేస్తూ మెక్డొనాల్డ్స్కి దాదాపు 35 లక్షల టన్నుల బంగాళదుంపలని అందిస్తున్నారు. సేంద్రియ సాగు చేస్తున్న బిల్ గేట్స్ అమెరికాలోనే అతిపెద్ద భూస్వామిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఐటీ దిగ్గజం సాగు వైపు రావడానికి ఒక సంఘటన జరిగింది. పరిస్థితులే స్ఫూర్తినిచ్చాయన్నమాట. అది 1997. పేదలను ఐటీ వైపు మళ్లించి వారికి ఆర్థికంగా అండగా ఉండాలనుకున్నారు బిల్ గేట్స్ గారు. అందుకే పేద విద్యార్థులకు కంప్యూటర్లు అందించడం మొదలుపెట్టారు. అమెరికాలో ఎందరికో సాయం చేసిన ఆయన బిల్ గేట్స్ ఒకసారి సౌత్ ఆఫ్రికాలోని సొవాటో వెళ్ళారు. మారుమూల ప్రాంతమైన సొవాటోలో దాదాపు 2,000 మందికి కంప్యూటర్లు ఇవ్వబోతే ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. టీచర్లు కూడా వాటిని పక్కన పడేశారు. ఎందుకంటే అందుకు గల కారణాలు అన్వేషిస్తే ఆ ప్రాంతం చాలా కాలంగా కరువుతో విలవిల్లాడుతుందని తెలిసింది. దాంతో అక్కడి ప్రజలకు చాలా విధంగా సహాయపడ్డారు. అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు సమకూర్చడంతో పాటు కరువు పరిస్థితులు నిర్మూలించి సాగు దిశగా వెన్నుతట్టాలని భావించారు. గేట్స్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్ముతారు. గేట్స్ ఫౌండేషన్ స్థాపించాక ప్రజల పరిస్థితులను తట్టుకొని మేలుజాతి వంగడాలను వృద్ధి చేయించి ఆఫ్రికాలోని రైతులకు ఇచ్చి సాగు చేయించడం, పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. చాలా దేశాల్లోని పేదలు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారో తెలుసుకొని గోల్డెన్ రైస్ పేరుతో ఆ విటమిన్ సమృద్ధిగా ఉండేలా పోర్టిఫైడ్ రైస్ని వృద్ధి చేయించారు. ఆ విత్తనాలను పలువురు రైతులు సాగు చేయడంతో పాటు ఆహారం తీసుకునేలా చేశారు. అలా 2013 వరకు తమ ఫౌండేషన్ ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా వ్యవసాయంలో భాగమైన ఆయన ఆ తర్వాత నేరుగానే సాగులోకి రావాలనుకున్నారు. ఆ రంగంలోనే ఉద్యోగాలు సృష్టించాలని భావించి వ్యవసాయ భూముల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఎరువుల వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.